లహరి 88వ శ్లోకం. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాళే పురభిదా యదాదాయాన్యస్తం దృశది దయమానేన మనసా. ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం. అమ్మా జగజ్జనని, ఎల్ల సత్కీర్తులకు ఆలవాళమై అన్ని ఆపదలకు ఇరువుగానిదైన నీ పాదములపై భాగమును సత్కవీంద్రులు మిక్కిలి గట్టిగా నుండు ఆడు తాబేలు యొక్క వీపుపై డెప్పతో సరిపోల్చుటకు ఎట్లు ప్రయత్నించుచున్నారు. త్రిపురహరుడైన శివుడు నిర్దయుడై వివాహ సమయమున సన్నికళ్ళు అనగా పసుపు నూరు కొను పుత్రమునకు ఆధారము అని అర్థము మీద మెత్తని నీ పాదమును ఏ విధముగా ఉంచగలిగినాడు. సౌందర్యలహరి 89వ శ్లోకం. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ ఫలాని స్వస్థేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమహిషన్మహ్నాయ దదతౌ. ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం. అమ్మా చండి జగజ్జనని, సకల సంపదలతో తులతూగుచు నుండు దేవతల కోరికలను తమ చిగురుటాకులు అను హస్తముల చేత తీర్చు కల్పవృక్షములను చూచి దీన దరిద్ర జనులకు శుభప్రదమైన అధిక సిరు సంపదలను ఎప్పటికప్పుడు వెంటనే ఓనగూర్చుచుండు నీ పాదములు శచీదేవి మొదలైన దేవతా స్త్రీలు యొక్క చేతులని పద్మములను ముకులింపచేయు గోర్లు అను చంద్రుల చేత పరిహసించుచున్నట్లున్నవి.